హలో, నేను మీ సిఎస్ రావు. కోడ్ వచ్చిన తర్వాత ఎస్పెషల్లీ అన్ని పార్టీలు దాదాపుగా అభ్యర్థులను ప్రకటించిన తర్వాత తాజాగా ఆత్మసాక్షి ఒక సర్వేను విడుదల చేసింది. అయితే ఆ సర్వేని ఏ పార్టీకి కావాల్సిన విధంగా వాళ్ళు అనుకూలంగా అన్వయించుకుంటున్నటువంటి పరిస్థితి. అందుకే సోషల్ మీడియాలో తాజాగా ఆ సర్వే చక్కర్లు కొడుతోంది. ఆ సర్వేలో ఇంతకీ ఏం చెప్పారు అనేది మనం విశ్లేషించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఆ సర్వేలో, ఆత్మసాక్షి సర్వేలో చూసుకుంటే కనుక మనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175 అసెంబ్లీ స్థానాలకు గాను 175కు గాను 93 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ కూటమి 50 స్థానాల్లో 32 కాన్స్టిట్యున్సీస్లో టీన్ కంటెస్ట్ ఉంది అని చెప్పి ఆ సర్వే అంచనా వేస్తుంది. ఇదే సర్వేని ఇంకొక రూపంలో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కలు కొడుతుంది. ఏంటది? 175 స్థానాలకు గాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 22, తెలుగుదేశం పార్టీ కూటమికి 136, కీన్ కంటెస్ట్ 18 అని చెప్పి ఇస్తూ ఉన్నారు. అంటే ఇది నమ్మాలా, ఇది నమ్మాలా, ఏది నమ్మాలి? ఇది 175కి 93 వైసీపీకి అన్నాడు, ఇక్కడేమో 175కి 21 మాత్రమే వైసీపీకి అన్నాడు. పూర్తిగా ఉల్టాగా ఉంది. సో ఈ సర్వే అలాగే ఆబ్స్ట్రాక్ట్ మొత్తం చూస్తే కనుక ఎక్స్పెక్టెడ్ ఎమ్మెల్యే సీట్స్ ఫర్ పార్టీస్, ఇది మార్చి 23వ తారీఖున, అంటే 3 డేస్ బ్యాక్ రిలీజ్ చేశారు. రిలీజ్ చేసినటువంటి ఈ సర్వేలో 175కి కూటమి 50, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 93, కీన్ కంటెస్ట్ 32 అని ఇచ్చారు. ఎర్రర్ వచ్చేసి 0.5 to 0.75 అని చెప్పేసి అన్నారు. సో ఇది మళ్ళా దీన్నే ఆబ్స్ట్రాక్ట్ 2 కింద ఇచ్చారు. ఏమి ఇచ్చారు? ఎక్స్పెక్టెడ్ ఎమ్మెల్యే సీట్స్ ఫర్ పార్టీస్, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ 50 నుంచి 69 అని ఇచ్చారు 175కి. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 93 నుంచి 106 అని ఇచ్చారు. అంటే ఈ కీన్ కంటెస్ట్ వాటిని కూడా క్లియర్ చేసి ఇచ్చినటువంటి డేటా ఇది. కీన్ కంటెస్ట్ 32 కీన్ కంటెస్ట్లోని, ఈ కీన్ కంటెస్ట్లో 32లో 19 టీడీపీ లీడింగ్, 13 వైసీపీ లీడింగ్ అని ఇచ్చి వాటిని యాడ్ చేసి 50 నుంచి 69, 93 నుంచి 106 వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎర్రర్ 0.5 to 0.75 ఉంటుంది అని చెప్పేసి ఇచ్చినటువంటి సర్వే. ఈ సర్వేనే ఇప్పుడు మనం చూద్దాం. అంటే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది, ఈ రెండు చక్కర్లు కొడుతుంది. ఏది నిజం అనేది క్లారిటీ రావట్లేదు నెట్జన్లకి. ఇక్కడ ఆబ్స్ట్రాక్ట్ చూస్తే కనుక 175లో 136 తెలుగుదేశం పార్టీ కూటమికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 21, కీన్ కంటెస్ట్ 18 అని ఇచ్చినారు. అంటే రెండోది. సో ఇచ్చినప్పుడు దీంట్లో కీన్ కంటెస్ట్ 18 ఎమ్మెల్యే సీట్స్లో టీడీపీ 10 లీడింగు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 8 లీడింగ్ అని ఇచ్చారు. సో ఆబ్స్ట్రాక్ట్ 2 ఫైనల్ రిజల్ట్ ఏం చెప్పారు? 175లో 136 నుంచి 146 తెలుగుదేశం పార్టీ కూటమికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 21 నుంచి 29 వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఎక్స్పెక్టెడ్ ఎర్రర్ సర్వే 0.5 to 0.75. సో ఎక్కడ కూడా ఇక్కడ ఇదొక సర్వే, ఇదే సర్వే 23వ తారీఖున అదే సంస్థ విడుదల చేసినటువంటి సర్వే. సో దీంట్లో ఏది నిజం? ఇది నిజమా లేదా ఇది నిజమా? సో ఇది నిజమైతేనేమో తెలుగుదేశం పార్టీ కూటమికి 140 స్థానాలు పైగా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇది నిజమైతేనేమో 106 స్థానాల వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చేటువంటి అవకాశం ఉంది. సో దీంట్లో ఏది నిజము అనేది మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి కామెంట్స్. అసలు ఈ సర్వే రిలీజ్ అయింది 23వ తారీఖున. ఈ 23వ తారీఖు రిలీజ్ అయినట్టు ఈ సర్వే రకరకాలుగా ఇది ఇప్పుడు చర్చల్లోకి వెళ్ళింది సోషల్ మీడియాలో. సో ఈ సర్వేని అసలు మనం ఇంత నమ్మొచ్చా? ఈ ఆత్మసాక్షి సర్వే అనేది గత కొన్ని సంవత్సరాలుగా వివిధ రాష్ట్రాల్లో కూడా సర్వే చేసింది. రీసెంట్గా తీసుకుంటే మనకు ఆత్మసాక్షి సర్వే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి అంచనా వేసింది. కానీ ఆ అంచనా కరెక్ట్ కాలేదు. అలాగే ఉత్తరప్రదేశ్లో జరిగినటువంటి ఎన్నికల్లో, గుజరాత్లో జరిగిన ఎన్నికల్లో, ఇటీవల జరిగినటువంటి రాజస్థాన్, మధ్యప్రదేశ్, అలాగే ఇక్కడ మనం ఛత్తీస్గఢ్, ఎస్పెషల్లీ ఛత్తీస్గఢ్లో సర్వే చేసింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్ అక్కడ చేయలేదు, కానీ ఛత్తీస్గఢ్లో చేసింది. ఛత్తీస్గఢ్ది కూడా రాంగ్ అయ్యింది. ఈ సర్వే సంస్థ చేసింది ఛత్తీస్గఢ్లో కూడా కరెక్ట్గా అంచనా వేయలేకపోయింది. అక్కడ కాంగ్రెస్ పార్టీ వస్తుందని చెప్పి అంచనా వేసింది, బట్ కాలేదు. అంటే ఛత్తీస్గఢ్, తెలంగాణలో వేసినటువంటి అంచనాలు తారుమారు అయ్యాయి రీసెంట్గా తీసుకుంటే కనుక. అంతకుముందు 2019లో
ఆంధ్రాలో ఎలాంటి పరిస్థితి ఉంటుంది అనే విషయంలో మాత్రం ఈ సర్వే సంస్థ ఎగ్జాక్ట్గా అంచనా వేయగలిగింది. కానీ రీసెంట్గా జరిగినటువంటి రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎన్నికల్లో మాత్రం ఈ సంస్థ అంచనా వేయడంలో తప్పటడుగు వేసింది కొంతమేరకు అనేది మనం చెప్పచ్చు. సో కాబట్టి ఇది అసలు నిజమా అవుతుందా అని చెప్పే ముందు నేను ఈ సంస్థ యొక్క రెప్యుటేషన్ ఎంత ఉంది అని చెప్పేటువంటి ప్రయత్నం చేశాను. బట్ కొన్నిసార్లు సందర్భంలో తప్పు కావచ్చు, కొన్నిసార్లు అంచనాలు తారుమారు కూడా కావచ్చు. రీసెంట్గా తెలంగాణ అలాగే ఛత్తీస్గఢ్లో మాత్రం కొంత ఈ సంస్థ వేసినటువంటి అంచనా తారుమారు అయింది. సో ఇక్కడ ఏది కరెక్టు? 23 మార్చిని విడుదల చేసినటువంటి ఈ సర్వేలో సో ఈ 93 కరెక్టా లేకపోతే 21 కరెక్టా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? ఏది కరెక్ట్ అనేది సందేహం వస్తుంది. దీని మీద నెటిజన్లు చాలా వెయిట్ చేస్తున్నారు, అసలు ఏది కరెక్టు ఏది తప్పు ఈ సర్వే ఇచ్చిందని అని చెప్పి. సో మనం ఇక్కడ దాని మీద ఒక క్లారిటీకి వచ్చేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే సర్వే రిపోర్ట్ ఆన్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్ 2024 ఇది 23 అంటే మార్చి 23 తారీఖు ఓట్ షేర్ ఫర్ పార్టీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ యాజ్ ఆన్ 23 అని ఇచ్చాడు. ఇక్కడ మనం ఓట్ షేర్ని గమనిద్దాం. ఓట్ షేర్ని కనుక తీసుకుంటే కొంతవరకు అసలు ఈ సర్వే సంస్థ ఎటువైపు మొగ్గు చూపుతుంది, దీని వెనక హైడెన్ విషయాలు ఉన్నాయా లేదంటే ఎగ్జాక్ట్గా చేస్తుందా అనేది మనం అంచనా కొంతవరకు వేసుకోవచ్చు. సో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 48.5% ఉంది. సో లాస్ట్ ఎలక్షన్స్లో ఆల్మోస్ట్ 50% దాటింది లాస్ట్ ఎలక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. అంటే లాస్ట్ ఎలక్షన్ కన్నా 1.5% తగ్గింది అని చెప్పి అంచనా వేస్తుంది. అదే టీడీపీ జనసేన బీజేపీకి ఇక్కడ 46.5% ఉంది. సో ఇక్కడ మనం కనుక లెక్కేసుకుంటే ఈ సంస్థ ఏ విధంగా అంచనా వేసి ఉండొచ్చు అని మనం ఎక్స్పెక్ట్ చేద్దాం. ఇప్పుడు లాస్ట్ ఎలక్షన్లో సుమారుగా టీడీపీకి 40% వచ్చింది, ప్లస్ జనసేనకి ఎంత వచ్చింది సుమారుగా అని అంటే 7% దాదాపుగా. అంటే అలయన్స్ కూడా తీసేస్తే ఏది బీఎస్పీ కమ్యూనిస్టులు తీసేస్తే 5% వేసుకుంది. ప్లస్ బీజేపీకి ఎంత వచ్చింది 0.5% ఏమొచ్చింది. అంటే ఎంత వచ్చింది 45.5. ఇది అంటే 1% ఎక్కువ వేసింది. అసలు లాస్ట్ ఎలక్షన్లో యాక్చువల్గా 6% వచ్చింది, ఏది బీఎస్పీతో కలుపుకుంటే, బీఎస్పీ కమ్యూనిస్టులు కూడా కలుపుకుంటే. కాకపోతే ఓన్లీ జనసేనకి 5 వేస్తే కనుక ఇది 45.5 వచ్చే అవకాశం ఉంది. అంటే ప్రీవియస్ వచ్చినటువంటి ఓట్ బ్యాంక్ని అంచనా వేసి ఈ సర్వే చేసిందా అనేది ఒకటి. 1.5% వైసీపీకి తగ్గించింది. ఇక్కడ 5.5% అంటే 5.5% పెంచింది. అంటే జనసేన కలిసినందువల్ల పెరిగినటువంటి పర్సంటేజ్గా దాన్ని భావించి ఈ ఓట్ షేర్ వేసిందా అంచనా వేసిందా అనేది ఒకటి. లేదా గ్రౌండ్ లెవెల్లో వాళ్ళు చేసినటువంటి సర్వే అని చెప్పి జనరల్గా ఏ సర్వే సంస్థ అయినా చెప్తుంది. కానీ ఇప్పుడు 1.5% అయినా తగ్గింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఇంకా అక్కడ ఉండేటువంటి పరిస్థితులు కనుక మనం చూస్తే కనుక మధ్యతరగతి అసహనంగా ఉన్నారు, ఎంప్లాయీస్ అసహనంగా ఉన్నారు. సో ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం ఉంది, పాజిటివ్ ఓట్ బ్యాంక్ ఉందా అని అంటే మరి ఆ సర్వే సంస్థ ఎలా చేసిందో కానీ అంటే లాస్ట్ 2019 ఎన్నికలను పర్సెంటేజ్ దృష్టిలో పెట్టుకుని అడ్జస్ట్మెంట్ చేసే అవకాశం ఉందా అనేది ఒక అనుమానం ఉంది నెట్జన్లో. ఇక ఇక్కడ ఇంకొక ట్విస్ట్ కూడా ఉంది. అదర్స్ అన్నాడు, అదర్స్ 3% అన్నారు. అలాగే అన్డిసైడెడ్ ఓటర్స్ సైలెంట్ ఓట్ ఫ్యాక్టర్ అన్నాడు. సైలెంట్ ఓట్ ఫ్యాక్టర్ 2% ఉందన్న. అంటే ఈ 2% అనేది అర్థం కావట్లా, ఆ సర్వే సంస్థకి ఈ 2% అర్థం కావట్లేదు. సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీని అసలు కనిపించాల, అసలు కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రస్తావనే తీసుకురాలా ఈ సర్వే సంస్థ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ జాతీయ సర్వే సంస్థలు చెప్తున్న దాని ప్రకారం కానీ లేదా లోకల్గా ఉండేటువంటి రకరకాల సర్వేలు ఉన్నాయి, రకరకాల సర్వే సంస్థలు అవి చెబుతున్న దాని ప్రకారం కానీ 5% మినిమం వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి కాంగ్రెస్ పార్టీకి అంచనా వేస్తున్నాయి మినిమం. కానీ కాంగ్రెస్ పార్టీ అంచనా ఏంటి 15% వస్తుందని చెప్పి అంచనా వాళ్ళ టార్గెట్. రేవంత్ రెడ్డి కూడా అదే చెప్పాడు ఇటీవల కాలంలో వైజాగ్ వెళ్ళిన సందర్భంగా. సో కాబట్టి ఇక్కడ జాతీయ సంస్థలన్నీ కూడా ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీకి 5% వస్తుందని చెప్పి అంచనా వేస్తుంది.
కాంగ్రెస్ పార్టీని అసలు పరిగణలోకి తీసుకోలేదు ఈ సర్వే. పరిగణలోకి అసలు తీసుకోకుండా ఓన్లీ అదర్స్కి 3% అన్నాడు. అంటే వీళ్ళు సైలెంట్ ఓట్ ఫ్యాక్టర్ 2% అన్నాడు. అంటే ఈ 5% ఎక్కడి నుంచి షేర్ చేసుకుంటుంది అని చెప్తే కనుక ఈ సర్వే సంస్థ దీన్ని కొంతవరకు నమ్మొచ్చు. కానీ ఈ 5% చెప్పలేదు. అంటే అదర్స్లో ఈ 3%లో కాంగ్రెస్ పార్టీ ఉంటుందా అని అంటే గత ఎన్నికల్లోనే 2% అబోవ్ వచ్చింది కాంగ్రెస్ పార్టీకి. కానీ ఇప్పుడు అదర్స్లో వేసుకుంటే ఇది అదర్స్లో ఉందని చెప్పి అనుకుందామా అని అంటే కాదు. ఎందుకంటే అదర్స్ అప్పుడు కూడా 3% వచ్చింది. లాస్ట్ ఎలక్షన్లో కూడా 2019లో కూడా అదర్స్కి 3% వచ్చింది. సో కాంగ్రెస్ పార్టీని ఒమిట్ చేసింది, కాంగ్రెస్ పార్టీని అసలు పరిగణలోకి తీసుకోలేదంటే దాని అర్థం ఈ సర్వేలో కొంత హైడెన్ ఉంది, హైడ్ చేసి ఇచ్చారు అని చెప్పి భావించడానికి అవకాశం ఉంది. ఇక ఈ 2% సైలెంట్ ఓట్ ఫ్యాక్టర్ ఎటు వెళ్తుంది? జనరల్గా సైలెంట్గా ఉన్నారు అని అంటే అది ప్రభుత్వానికి అనుకూలం అయితే ఉండదు. ఎందుకంటే ప్రభుత్వానికి అనుకూలంగా అయితే చాలా క్లియర్గా చెప్పేస్తారు. వాళ్ళు సైలెంట్గా ఉన్నారంటే రకరకాల అసహనంతో, భయంతో వాళ్ళు ఓపెన్ కావట్లేదు. అంటే ఈ 2% ఎక్కడ యాడ్ అవుతుంది? మ్యాక్సిమం కూటమికి యాడ్ అవుతుంది. ఈ 2% కూటమికి యాడ్ అయితే అప్పుడు ఏమవుతుంది? 48.5% వస్తుంది, కూటమికి యాడ్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా సైలెంట్ ఓట్ ఫ్యాక్టర్ ఎప్పుడు కూడా ఏ రాజకీయపరమైన విశ్లేషకుడిని కనుక్కున్నా, ఎవరు పెథాలజిస్ట్ని కనుక్కున్నా సైలెంట్ ఓట్ ఫ్యాక్టర్ ఎక్కువగా ఖచ్చితంగా విపక్ష కూటమికి వెళ్తుంది, అధికార కూటమికి రాదు. అధికార కూటమికి వచ్చేటువంటి ఓట్ బ్యాంక్ ఓపెన్గా చెప్పేటువంటి ఓట్ బ్యాంకే ఎక్కువగా ఉంటుంది అని చెప్పి అనుకోవచ్చు. సో ఈ 2%లో సరే ఒక 0.5% తీసేసిన, 1.5% అయితే కూటమికి వెళ్తుంది. సో 1.5% కూటమికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి దాని ప్రకారమే 46.5% ఒరిజినల్గా వాళ్ళు ఇచ్చింది. 1.5% ఇస్తే అప్పుడు ఎంత అవుతుంది? 48% అవుతుంది. 48% కూటమికి అవుతుంది. ఏది వాళ్ళు చెప్పిన దాని ప్రకారం. సో ఇప్పుడు ఈ 5%లో కాంగ్రెస్ పార్టీకి 5% మినిమం జాతీయ లోకల్ ఛానల్స్ అసలు ఇప్పుడు షర్మిల రాకముందే ఉన్నటువంటి పర్సెంటేజ్ ఇది. ఇప్పుడు షర్మిల ఎంటర్ అయ్యారు కాంగ్రెస్ పార్టీలో. ఆంధ్రప్రదేశ్లో పిసిసి అధ్యక్షురాలుగా షర్మిల ఉన్నారు. ఈ పర్సెంటేజ్కి ఎట్టి పరిస్థితుల్లో తగ్గేటువంటి అవకాశం లేదని చెప్పి ఎవరిని అడిగినా చెప్తారు అంచనా. సో ఈ 5%లో 4% వైసీపీ నుంచి షేర్ చేసుకునేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తూ ఉంటారు సహజంగా ఎవరైనా సరే. కేవలం 1% ఒకవేళ పోతే విపక్షాల నుంచి పోతుంది. సో ఈ 4% పోయినప్పుడు దీంట్లో నుంచి వాళ్ళు చేసుకున్న దాని ప్రకారమే 4% పోతే ఎంత ఉంటుంది? 44.5 ఉండేవాడు. అంటే ఆ సంస్థ వేసిన అంచనా ప్రకారమే. సో ఇప్పుడు ఈ సైలెంట్ ఓట్ ఫ్యాక్టరీ ఇక్కడ కలుస్తుంది మళ్ళా దీనికి. ఏది? టీడీపీ అలాగే జనసేన పార్టీకి. సో కలుస్తుంది కాబట్టి ఇప్పుడు 48 కాస్త ఇది 50 అయ్యేటువంటి అవకాశం ఉంది సైలెంట్ ఫ్యాక్టర్ 2% కనుక కలిస్తే. అంటే వీళ్ళు చేసిన సర్వే ప్రకారమే 50% టీడీపీ ప్లస్ జేఎస్పీ ప్లస్ బీజేపీకి వచ్చేటువంటి అవకాశం ఉంది. దీనికి ఆల్మోస్ట్ 40%, 44.5% దగ్గర ఆగిపోయేటువంటి అవకాశం ఉంది అని చెప్పి మనం ఒక అంచనాకు రావచ్చు వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారమే. కానీ వాళ్ళు ఇచ్చినటువంటి సర్వేలో హైడ్ ఉందని చెప్పడానికి ఈ అంశాలను మనం ప్రస్తావించడానికి అవకాశం ఉంది. సో దీన్ని బట్టి వాళ్ళు ఇచ్చినటువంటి సర్వే ఎంత కరెక్టు అనేది మీరు అంచనా వేసుకోవచ్చు. గత 24 గంటల నుంచి ఆత్మసాక్షి సర్వే అనేది రకరకాలుగా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు అనుకూలంగా మలుచుకొని చెప్పుకుంటున్నారు. సో ఆ ఓట్ షేర్ని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ ఓట్ షేర్ ప్రకారం తర్వాత గ్రౌండ్ లెవెల్లో ఉండేటువంటి సిచ్యువేషన్ ప్రకారం చూస్తే కనుక కాంగ్రెస్ పార్టీని అసలు పరిగణలోకి తీసుకోలేదు. కాబట్టి ఆత్మసాక్షి సర్వే ఎంతవరకు కరెక్టు, హైడెన్ చేశారా లేదా అనేది మీరే డిసైడ్ చేసుకోవచ్చు. సో ఆ 2 సర్వేలు
రెండు రకాలుగా ప్లే అవుతుంది సోషల్ మీడియాలో. ఒకటేమో తెలుగుదేశానికి అనుకూలంగా, ఇంకోటేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా. సో వీటిలో ఏది కరెక్ట్ కాదు అనేది ఈ ఓట్ షేర్ ప్రకారం నేను వేసినటువంటి డేటా ప్రకారం మీరు అవగాహన రావచ్చు. సో మీ అభిప్రాయాలు కూడా తెలియజేయచ్చు ఈ ఓట్ షేర్ మీద. ఓట్ షేర్ని బేస్ చేసుకొని ఆ రెండు తప్పే అనేటువంటిది దాని వెనక జనరల్గా సర్వే సంస్థల వెనక ఏదో ఒక హిడెన్ ఎజెండా ఉంటుంది. హిడెన్ ఎజెండా ఉంటుంది కాబట్టి హిడెన్ ఎజెండా దాంట్లో ఉందా లేదా అనేది మీరే డిసైడ్ చేసుకోవచ్చు.